చంద్రబాబు నేతృత్వంలోని కూటమి మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఎలాగూ మేనిఫెస్టోలోని పథకాలను అమలు చేయరు కాబట్టే రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా బూటకపు హామీలు ఇచ్చారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూటమి మేనిఫెస్టోలో ముఖ్య నేతల ఫోటోలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. 50 పేజీల మేనిఫెస్టో ఇప్పుడు 2014 చూశారు కదా, ఇది 2024. ఇది ఎన్ని పేజీలు మేనిఫెస్టో? 3 పేజీలు. మొదటి పేజీ తీసేస్తే మిగతా 5 పేజీలు. మా మేనిఫెస్టో 2019లో 4 పేజీలు మేనిఫెస్టో, మళ్ళీ ఆ 4 పేజీలను కలుపుకొని మేము ఇంకో 8 పేజీలు. అంటే ఏంటి, మా మేనిఫెస్టోకి వచ్చేసారు వీళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆలోచన చేసి నిబద్ధతతో చేయాలని ఒక నిజాయితీతో ఈ రాష్ట్ర రాజకీయాలు తీసుకుని మార్పేటి తెలుసా ఈ మేనిఫెస్టోలే. అవునా కదా? ఎందుకు 50 పేజీ 100 పేజీ వేయలేదు అంటే ఏదైనా చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి తప్ప బాగోస్ మాటలు చేసి ఇవి చేస్తే ఇప్పుడు నమ్మడం. జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న దాన్ని చూసే ఇట్లయితే ఈ రాష్ట్రం ఆయన కానీ ఆయన్ని సపోర్ట్ చేస్తున్న ఆ ఎల్లో మీడియా కానీ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని గగ్గోలు పెట్టిన వాళ్ళు ఈరోజు దానికి రెండింతలు ఇంకా దానికి మించి కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత కూడా చెప్తున్నాం, మేము చేస్తున్న ప్రధానమైన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలన్నీ కలిపితే 70,000 కోట్లు అయితే దానికి ఇంకొక 80,000 కోట్లు అప్పటికే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన వాటిని అమలు చేస్తే స్పెండ్ చేయాల్సి వస్తుంది. దాని మీద ఇప్పుడు మేనిఫెస్టోలో పెంచినట్టున్నారు. ఇంకా కొన్ని ఎడాపెడా ఎలాగో ఇవ్వనివి కదా, ఏమున్నాయి అమలు చేయం కదా అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పెంచుతూ పోయినట్టుంది. అవి కలిపితే ఇంకో 20,000 కోట్లు పెరగొచ్చాము. అంటే 70,000 80,000 కోట్లు కాస్త అది 1,00,000 కోట్లు కావచ్చాము. సో ఆ లెక్కన ఆ రోజు మేము అనుకున్న 1,50,000 కోట్లు లేదా ఒక 20,000 కలిపితే 1,70,000 కోట్లు ఎక్కడి నుంచి తెస్తాడు? నీ బడ్జెటే లేనప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెస్తావు? 19 కాదు 24 వచ్చింది. 24లో మళ్ళీ బయలుదేరిపోయాడు. మళ్ళీ మేనిఫెస్టోలో 2 సెంట్ల స్థలం అంట. 2014లో 3 సెంట్ల స్థలం, 3 గజాలు కూడా ఎవరికి ఇవ్వాల. మళ్ళీ ఈ మేనిఫెస్టోలో 2 సెంట్ల స్థలం ఇస్తాడంట. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడంట. 20 లక్షల ఉద్యోగాలు. ఉద్యోగం ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిస్తా అంట. 2014లో కూడా నిరుద్యోగ భృతిస్తా అన్నాడు. 1 కోటి ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. జాబు కావాలంటే బాబు రావాలన్నాడు. ఎవరికి జాబ్ వచ్చింది? బాబు గారు కొడుక్కి జాబ్ వచ్చింది. ఈ రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా? లోకేష్ బాబుకి తప్పితే ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఎవరికి రాలా, ఏ బాబుకి రాలా. ఈ రకమైనటువంటి దగా మాటలు, ఇవాళ ఇన్ని తప్పుడు హామీలు ఇస్తూ ఈ దొంగ మేనిఫెస్టోకి మోడీ గారు నా మద్దతు లేదన్నాడు. ఇవాళ ఈ సూపర్ 6కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మద్దతు లేదన్నాడు. మరి లేదుగా, ఫోటో లేదుగా. దీంట్లోంచి 4,000 రూపాయలు పెన్షన్ మాయమైపోయింది.